హరిశ్రీ గణపతియే నమః. అవిఘ్నమస్తు శ్రీ గురుభ్యో నమః. వేద పండితులకు, బ్రాహ్మణోత్తములకు, బ్రహ్మజ్ఞానులకు, బుధజనులకు, హైందవ ధర్మను పాటించే వారందరికీ శిరస్సు వంచి నమస్కారం అన్నమాట. ఇప్పుడు శుక్రుడు అనేటటువంటిది ఏ రాశిని ఆశ్రయించి ఉన్నారు, లగ్నం నుంచి కాదు, వాటి యొక్క ఫలితాలు అనేటువంటిది మనం చెప్పబోతున్నాం. శుక్రుడు ఏంటంటే అది స్త్రీ గ్రహము, కొద్దిగా దేవయానికి కూతురు ఉంది. కూతురు అంటే ప్రేమ ఎక్కువ ఉంటుంది. ఎవరికి సుఖదశ రన్ అవుతున్నా కూడా, ఇంటర్పీరియడ్ రన్ అవుతున్నా కూడా ఇది వీర్య సంబంధించినటువంటి గ్రహం కాబట్టి ఆ సంతానోత్పత్తి సంబంధంగా ఎలా ఉంది ఏంటి అనేది మనం చూసుకుంటాం. అంటే మగవాళ్ళకి రవి శుక్రులు కనుక పురుష రాశిలో ఉండేడితే వీర్యబలం ఎక్కువ అని చెప్తాం. ఒక్కోసారి స్త్రీ రాశుల్లో ఉన్నా కూడా శుక్రుడు ఉచ్చబడి సంతానం కలిగినటువంటి వాడు ఉన్నారన్నమాట. అందువల్ల ఇది రాక్షస రాజు కానీ స్వరాపాన ప్రియుడు శుక్రుడు. అడ్డగోలుగా వెళ్తుంటాడు. అంటే గురువు వాళ్ళ అబ్బాయికి ఉరిశిష్ చేస్తే చేతులు కట్టుకొని ఉంటాడు. ఐపీసీ ప్రకారంగా ఉరిశిష్ చేయడం కరెక్ట్ కదా అనుకుంటారు. అదే శుక్రుడు తన కుమారుడికి ఉరిశిష్ చేసేటట్టయితే ఐపీసీ ఉంది మీకోసం, నా కోసం కాదు, ఇది రాక్షస రాజు అనమాట. అందువల్ల నా కోసం కాదు, ఎమెండ్ రూల్ మార్చండి అని చెప్పని అంటుంటారు. అదే ఆ రాక్షసత్వం, ఆ స్వరాపాన ప్రియత్వం అనేది శుక్రుడికి ఉంది కాబట్టి వివాహకారకుడు. శుక్రుడు కొంచెం బాగుండేటితే ఆ వివాహ విషయాల్లో కొద్దిగా మంచి మనం ఎక్కువగా చెప్తుంటాం అన్నమాట. అందువల్ల అదే ఆడవాళ్ళకి ఆ యొక్క వివాహ కారకత్వం అనేటువంటిది శనికి వస్తుంది అన్నమాట. భర్త కారకత్వం అనేది శనికి వస్తుంది. మగవాళ్ళకి వచ్చేసరికి ఈ శుక్రుడికి చెప్పాను అనమాట. అందువల్ల ఈ శుక్రుడు మనకి పుట్టినటువంటి టైంలో మేషరాశిలో కనుక ఉండేటట్టయితే మంచి గొప్ప స్థలాలు, ఇళ్ళు బాగా కొనుక్కోవడానికి అవకాశం ఉంది. మంచి వాహనాలు అనేటటువంటివి కూడా కొద్దిగా ఉంటాయి. వాటికి అధిపతి అవుతాడు. ఎక్కువ ప్రయాణాలంటే బాగా ఇష్టపడుతుంటారు. చాలా రకాలైనటువంటి కవిత్వం అంటే చాలా కళలు కూడా బాగా రావడానికి అవకాశాలు ఉన్నాయి. కవిత్వం కూడా బాగా చెప్తారు. శత్రువులు అనేటటువంటిది పెద్దగా ఉండరు. వాళ్ళని నశింపజేస్తుంటారు. అందువల్ల నెక్స్ట్ శుక్రుడు వృషభంలో ఉంటే ఇది సొంత ఇల్లు. శుక్రుడు వృషభంలో ఉంటే కొద్దిగా స్త్రీ వ్యవహారాలు అనేటువంటిది 2 వివాహాలు చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. వివాహం చేసుకోకపోయినా కొద్దిగా స్త్రీలు అంటే ఇష్టం, వాళ్ళతో సపరేట్గా జీవించడానికి కూడా ఒక్కోసారి అవకాశం ఉంటుంది అనమాట. కనుక సంతానంతో కూడా కొద్దిగా ఆనందం పొందుతుంటారు. గౌరవమైనటువంటి బుద్ధి, సుగంధ ద్రవ్యాలు అంటే ఇష్టం అనమాట. ఇష్టం ఉంటుంది బాగా. వ్యవసాయంలో సామర్థ్యవంతుడు, భాగ్యవంతుడు, ఐశ్వర్యం గలవాడు, శత్రువులు లేనివాడు. అది కొద్దిగా వాడు సొంతిల్లు కాబట్టి ఎక్కువ భాగం మంచి చెప్పారనమాట. అయితే ఈ యొక్క వృషభ లగ్నానికి మాతృ స్థానాధిపతి అయినటువంటి సూర్యుడు, మాతృకారకుడు చంద్రుడు ఈ శత్రువు అనమాట శుక్రుడికి. అందువల్ల ఈ శుక్రుడు ఇంటర్పీరియడ్ వచ్చినప్పుడు, వాడు ఎక్కడున్నా నేను ఇంటర్పీరియడ్ వచ్చినప్పుడు సవతి తల్లిలా చూస్తుంది. అంటే ఒక శుక్రుడు పీరియడ్ రన్ అయ్యేటప్పుడు వృషభ లగ్నానికి ఆ సొంతింట్లో ఉన్నా కూడా వాడు మాతృకారుడు శత్రుడు కాబట్టి వాళ్ళ మదర్ కూడా ఆ తల్లిని ప్రేమగా చూడదు. వాళ్ళ ఫాదర్కి తల్లి కూడా ప్రేమగా చూడదు. ఈ జాతకులను కూడా ఆ తల్లి సౌత్తిలా చూస్తుంది. అది కూడా పాయింట్. కొద్దిగా శుక్రుడు గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఒక స్పెషల్ పాయింట్ అనమాట. మనకు శుక్రుడు మిథునంలో ఉండేటట్టయితే ఇది కొద్దిగా మంచి ఇల్లే. అయితే అదే మిథునం కన్యలో నీచ, దాని గురించి మనం చెప్తాం. ఇప్పుడు మిథునంలో శుక్రుడు ఉండితే సకల శాస్త్రాల యందు, కళల యందు దృఢమైన జ్ఞానం అంటే బాగా పాండిత్యం ఉంటుంది. కళంకం లేనటువంటి కౌశల్యం ఉంటుంది. సరసము, లలితము, మధురమైనటువంటి వాక్చాతుర్యం అనేటువంటి ఉంటుంది. మధుర రసములందు కొద్దిగా తీపి తినాలనేటైతే కొద్దిగా ఎక్కువగా ఇష్టం ఉండటానికి అవకాశాలు అనేటటువంటి కొద్దిగా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ శుక్రుడు కర్కాటక మందున్న మంచి పనులందు మనస్సు లగ్నము చేయుట, సర్వగుణములు నిండినవాడు, సకల జనులను ఆకర్షించేవాడు, సకల కళలు కావ్యరసం నిండిన వాక్చాతుర్యం గలవాడు. నాకు శుక్రుడు కర్కాటకం అనమాట. ఇందాక గురువు గురించి చెప్పేటప్పుడు కూడా గురువు మీనం అనమాట. నాకు అంటే ఓన్ హౌస్ అనమాట. అది సింహలగ్నం కాబట్టి అష్టమంలో గురువు. ఇప్పుడు ఈ శుక్రుడు కర్కాటకంలో ఉంటే మంచిగా చెప్పాడు. కానీ నాకున్న అనుభవాలు కర్కాటక శుక్రుడు వివాహిత ఆనందం అనేది ఇవ్వడం. అందువల్ల కర్కాటకంలో శుక్రుడు అది కొద్దిగా అదే ఒక్కోసారి జాతకచక్రంలో సప్తమ భావం బాగోపోయినా కొద్దిగా మనకి దోషం చెప్పాలన్నమాట. అదే శుక్రుడు కర్కాటకంలో ఉండి భర్త కానీ భార్య కానీ బిజీ పర్సన్స్ అయ్యి ఇంటికి ఆలస్యంగా వచ్చేవాళ్ళు, డ్యూటీ ప్రకారంగా దూరం ఉండేటైతే బ్యాడ్ చెప్పకూడదు అనమాట. అది ఏదైనా శుక్రుడు కర్కాటకంలో ఉంటే అతను కొద్దిగా ఎక్కువగా మంచి పనులు చేస్తారు.
మంచి మనస్సు ఉంటుంది. ఆ మంచి పనుల్లో మనసు లగ్నం చేస్తుంటారు. అన్ని రకాల గుణగణాలు అనేటివి ఉంటుంది. అందరి జనులని ఆకర్షించేటువంటి స్వభావం ఉంటుంది. అన్ని విద్యలు నేర్చుకోవచ్చు. కవిత్వం కూడా నేర్చుకోవచ్చు. వాక్చాతుర్యం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. కనుక ఇది శుక్రుడు ఏంటంటే జలరాశిలో ఉన్నాడు కాబట్టి జనరల్గా జలరాశిలో మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే డబ్బులు ఎక్కువ ఇస్తుంటాడు. అది కాలువ దగ్గర, నది దగ్గర, సముద్రం దగ్గర కొన్ని మూమెంట్స్ ఇవ్వటం, సముద్రాలకు వెళ్ళటం. ఆ శుక్రుడు ఇంటర్ పీరియడ్ నేను శుక్రుడు వచ్చినప్పుడల్లా నేను శనిలో శుక్రుడు చూశాను, గురులో శుక్రుడు చూశాను. వేరే రాష్ట్రాలకు వెళ్ళి వాస్తు చూస్తుండేవాడు శుక్రుడు వచ్చినప్పుడు అనమాట. అందువల్ల ఉదాహరణ మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను. నాకు కన్యలో శనిలో శుక్రుడు అంటే కన్యలో శని ఉన్నప్పుడు కన్యాలగ్నం పనిచేస్తుంది. కన్యాలగ్నానికి శుక్రుడు ఏకైక రాజయోగకారకుడు. శని నుంచి కూడా లాభంలో ఉన్నాడు, కర్కాటకంలో ఉన్నాడు. కర్కాటక యాక్చువల్గా శత్రుక్షేత్రం కాబట్టి ఇది మనం ఎక్కువగా మంచి చెప్పం. బట్ శనిలో శుక్రుడు, సింహలగ్నానికి శని షష్టాధిపతి. ఈవెంతో శనిలో శుక్రుడు అద్భుతం. గురులో శుక్రుడు కూడా నేను ఎలక్షన్లో గెలవటం అనేది జరిగిందనమాట. అందువల్ల కొద్దిగా ఈ కర్కాటక శుక్రుడికి బ్యాడ్ చెప్పబోయేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించి చెప్పాలన్నమాట. అది శుక్రుడు సింహంలో ఉండేటట్టయితే స్థిరం నుండి ధనం పొందువాడు, అభిమానవంతుడు, సౌఖ్యం పొందువాడు, సొంత జనులతో కలహించువాడు, శత్రువుల పనులు దుఃఖానికి బదులు సంతోషం కలగజేయను. అది అంటే శత్రువులు వీళ్ళని ఆనందింపజేస్తారన్నమాట. శుక్రుడు నీచరాశి అనేటువంటి కనియందు ఉండేటితే అనేక పుణ్యతీర్థ స్నానాలు చేయుట, ఐశ్వర్యవంతుడు, మితభాషయుడును. చాలామంది నీచబట్టాడండి బ్యాడ్ అని చెప్పని అంటారు అన్నమాట. ఇప్పుడు మేషలగ్నం శుక్రుడు నీచబెట్టాడు 6వ ఇంట్లో భ్రూషాటక దోషం అని అంటాం. కానీ ఆ శుక్రదశ 30 కోట్లు సంపాదించారు నాకు తెలిసినటువంటి మా శిష్యుడు అనమాట. అందువల్ల ఇది శుక్రుడు కన్యలో ఉన్న మిత్రక్షేత్రంలో ఉన్నాడు ఇక్కడ కన్యలో. అందువల్ల ఇది మర్చిపోవద్దు అనమాట. అందువల్ల ఈ మిత్రక్షేత్రంలో నీచిపడ్డ గ్రహం ఇప్పుడు కుజుడు ఉన్నాడు. కుజుడు కర్కాటకంలో నీచిపెట్టాడు. అది దోషం తక్కువ చెప్పాలి, దోషకారి కాదు. వాడు మిత్రక్షేత్రంలో నీచిపెట్టాడు. శని ఉన్నాడు. శని మేషంలో నీచిపెట్టాడు. అది బాగా బ్యాడ్ ఎక్కువ చెప్పాలి. అది శత్రుశాలను నీచిపెట్టాడు. అందువల్ల ఇక్కడ శుక్రుడు మనకి ఈ నీచరాశి అనే కన్యలో ఉండేటట్టయితే కొద్దిగా దాన ధర్మాలు చేస్తుంటాడు, కొద్దిగా దేవాలయ సందర్శనలు చేస్తుంటాడు, కొద్దిగా సముద్ర స్నానం, నదీ స్నానాలు, ఆ దేవాలయాల దగ్గర పుణ్యతీర్థాలు చేస్తుంటాడు. ఆర్థికమైనటువంటి బలవంతుడు కనుక తక్కువ మాట్లాడే స్వభావం ఉంటుంది. ఇది కూడా కరెక్ట్ అనమాట. నెక్స్ట్ శుక్రుడు తులలో ఉంటే విచిత్ర వస్త్రధారణ, ధనవంతుడు, విదేశ గమనం అనేది ఉంటుంది. కనుక ఎక్కువ దేశాలు ఒక్కోసారి మనకు అక్కడ నివసించబోయినా అప్పుడప్పుడు ప్రయాణాలు అనేది కొద్దిగా ఎక్కువ చేస్తుంటారు. పండితులు, కవులు కూడా ఇతను లైక్ చేస్తానికి కళలో ప్రవేశం ఉన్నా లేకపోయినా వాళ్ళందరూ కూడా బాగా లైక్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. కనుక ఈ తుల అనేటటువంటిది కూడా ఒక సినిమా యాక్టర్లు కానీ కొద్దిగా ఎక్కువగా ఉంటారు. ఆ లగ్నం వాళ్ళే ఎక్కువగా ఉంటారు. చిరంజీవి తులా లగ్నమే, పెద్దంటి రామారావు తులా లగ్నమే, బి సరోజ తులా లగ్నమే, అట్లా అనమాట. ఈ తులలో శుక్రుడు అంటాం కూడా మనకి మంచిగా చెప్పారు అనమాట. శుక్రుడు వృచ్చికంలో ఉండేటైతే ఇది కుజక్షేత్రం అనమాట. కుజుడింట్లో శుక్రుడింట్లో కుజుంటే వివాహితానికి మంచి చెప్పాలి మనకి. శుక్రుడు వృచ్చికంలో ఉండేటైతే కలహించేటువంటి స్వభావం ఉంటుంది. ప్రాణహింస అంటే జంతువులను చంపేటువంటి స్వభావం, కొద్దిగా ఎదుటి వాళ్ళు బాధపడుతుంటే వీళ్ళు ఆనందించే స్వభావం, పట్టించుకునే స్వభావం కాదు. అందరూ నిందిస్తారు. ఎల్లప్పుడూ రోగం గలవాడు. ఎప్పుడన్నా ఒకసారి ధనలాభాలు అనేటటువంటి ఆ కుజక్షేత్ర సంబంధంగా కొన్ని ధనలాభాలు అనేటువంటిది కొద్దిగా ఉంటుంది అనమాట. ఏదైనా వృశ్చికంలో కుజుడికి బ్యాడ్ ఎక్కువ చెప్పాడు, ఆర్థిక బలం తప్పితే. శుక్రుడు అంటే నవాంశకరంలో బలాలు కూడా చూసుకోవాలి. మనం ఎలా చూసుకుంటున్నామో రాశి ఫలితాలు, నవాంశ బలాలు కూడా మనం చూసుకోవాలి. శుక్రుడు ధనస్సులో ఉండేటట్టే. ఎందుకంటే మరి ఒక చోట ఇప్పుడు ఇందాక శుక్రుడు వృశ్చికంలో ఉన్నప్పుడు ఒక్కోసారి తన ఇంటికి ధనస్థానం ఉన్నాడు కాబట్టి ఆర్థిక బలం. ఇప్పుడు ఋషీశ్వరుడు కూడా ధనలాభం అనేటువంటి చెప్పారు అనమాట. అట్లాగే మిథునంలో శుక్రుడు ఉంటే తన ఇంటికి ధనస్థానంలో ఉన్నాడు కాబట్టి కొద్దిగా మంచి అనేటువంటిది కొద్దిగా ఎక్కువగా జరుగుతుంటుంది అనమాట. అందువల్ల ఈ శుక్రుడు ధనస్సులో ఉంటే భార్యాపుత్రులని ధనలాభం, సంతోషం, మంత్రిత్వము, కవితా రచన ఎందు ఇష్టము, కొద్దిగా అప్పుడప్పుడు ఆ పనుల విముఖత అన్నమాట ఒక్కోసారి ఉండడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి. ఏదైనా మీనంలో శుక్రుడు ఇచ్చబడతాడు కాబట్టి ధనస్సులో కూడా ఆ ఫలితం అంటూ ఉంటుంది కాబట్టి అది మనం మర్చిపోవద్దు. తన ఇంటికి అష్టమ స్థానంలో కూడా ఉంటాడు. అది కూడా కొద్దిగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. అది అందువల్ల ఆ విరక్తి, ఆ భార్యడలే, ఆ కుటుంబ వ్యక్తుల వల్ల కొద్దిగా విరక్తి చెప్పారన్నమాట. శుక్రుడు మకరంలో ఉండేటితే ఇది శనిళ్ళు అనమాట. అందువల్ల
వృద్ధ స్త్రీల యందు ఇష్టం. ఎందుకంటే శని వృద్ధుడు కాబట్టి అక్కడ ఆ పాయింట్ చెప్పాను అనమాట. అధిక ధన వ్యయం చేయవాడు, అందుమూలంగా భయం అంటే ఖర్చు పెట్టి దానివల్ల భయపడుతున్నారు. మనోవ్యాకులత, శరీర దౌర్బల్యం గలవాడు, కవిత్వమందు సంతోషం గలవాడు, ఏకాంతవాసమందు ఇష్టం గలవాడు. మనకి ఈ మకరం అనేది జలరాశి కాబట్టి అతను ఉండటం కానీ నివసించడం కానీ జల ప్రాంతంలో కానీ విదేశాల్లో కానీ అయ్యేటట్టయితే అది మిత్రక్షేత్రం కూడా కాబట్టి మిత్రులు సహాయం చేస్తూ కొద్దిగా మంచి లక్షణాలు కూడా పొందడానికి అవకాశాలు ఉన్నాయి. మనకున్న అటువంటి అనుభవం గురించి చెప్తున్నాను అనమాట. శుక్రుడు ఉచ్చరాశి అనే మీనంలో ఉండేటైతే గవర్నమెంట్ జాబ్స్, రాజానుకూలత, రాజకీయ సంబంధించినటువంటిది కొంచెం వలన ఐశ్వర్యం పొందడానికి అవకాశం ఉంది. ధనలాభం, శత్రువుని జయించేటటువంటి స్వభావం ఉంటుంది. వాటి వల్ల కూడా ధనప్రాప్తి, కోర్టు కేసుల వలన వాటి వల్ల కూడా ధనప్రాప్తి అనేటటువంటిది ఉంటుందన్నమాట. కనుక 12 రాసుల్లో ఈ యొక్క శుక్రుడు ఉండేటట్టయితే మనం జాగ్రత్తగా ఆలోచించి ఈ ఫలితాలు చెప్పేటట్టయితే వాళ్ళు ఎక్కువగా సంతోషపడతారు. మంగళ మహోత్సవం భూయా.